హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ కొలుపులు పెట్టుకుంటున్నారనమాట. సో వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. ఇంకా రేపటి కోసం అనేసి ఇక అల్లం, ఎల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుంటారు కదా. అంటే ఉప్పలమ్మ అంటే అట్ల కోయటం అలాంటివి ఉంటాయి కదా ఫంక్షన్లో. సో దానికోసం అయితే అల్లం ముక్కలు తరుగుతున్నాము అందరం కలిసి కూర్చొని. వాళ్ళందరూ వీడియో తీస్తుంటే అమ్మో మమ్మల్ని కూడా చూపెడతావా అన్నట్టు అన్నారనమాట. సో అందుకే వాళ్ళనైతే తీయలేదు. ఒక చిన్నపిల్లలు అందరూ చుట్టూరు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని తీశాను. వాళ్ళు కూడా అప్పటికే నవ్వుతున్నారు అసలు. సో ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం, ఇంకా అవన్నీ చేస్తున్నాం అనమాట. సరదాగా చుట్టాలు ఇల్లు కదా, నలుగురు ఐదుగురు వస్తుంటారు కదా చుట్టాలు. హ్యాపీగా ఉంటుందన్నమాట. ఫంక్షన్ అంటేనే హడావుడి. సో అల్లం ఎల్లిపాయలు అయిపోయినాయి. ఇంక ఇది సాయంత్రం టైంలో అందరూ కోన్ పెట్టుకుంటున్నారు. కోన్ వచ్చేసి మా రెండో పాప వేస్తుంది. ఈ మా పెద్దమ్మాయికి వేస్తుంది అనమాట ప్రజెంట్ అయితే. ఎవరికి వాళ్ళే కోన్లు. ఈ రోజుల్లో కోన్లు రాంది ఎవరికండి. కోన్ డిజైన్లు వచ్చినట్టు పెట్టేసుకుంటారు పిల్లలే. మేము పెట్టిందాక ఎక్కడ. నీవి మా బుడ్డమ్మాయి చేయి చూపండి. నీవి మా రెండో అమ్మాయి కోన్ వేస్తుంది పెద్దమ్మాయికి. బాగానే వేస్తుందిలేండి ప్రజెంట్ అయితే. ఇంకా మా బుడ్డమ్మాయికి పెట్టేసింది కూడా కోను. ఇక మరీ నైట్ టైం అయిపోయిందిగా, 10 అయిపోయింది అనమాట. అప్పటికే ఇంక మేము అందరం ముగ్గులు వేస్తున్నాం. ఎందుకంటే తెల్లారితే కొలుపు కదా, తెల్లవారుజామునే ఉంటుంది కదా కొలుపు అనేది, ఉప్పలమ్మ కొలుపు. సో ఆ నైటే రంగులు అవి ఇవి దిద్దుతున్నాం అనమాట. ఇంకొచ్చేసి నేను ఏదో ట్రై చేశాను. బాగుంటే ఆ ముగ్గు కోసం ఒక లైక్ చేయండి. ఇంకా నైట్ అంతా కూర్చొని ఇలాగే సరదాగా గడిచిపోతుంది అనమాట టైం. ముగ్గులు వేయటం, రంగులు దిద్దటం, చుట్టాలతో కబుర్లు, ఇంకంతా హ్యాపీగా అయిపోతుంది ఆ నైట్ అంతా. సో నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మధ్యలో ఇదంతా ఇనుకుంటూ ఒక లైక్ చేయటం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఎందుకంటే మీ లైక్ ఒక ఇద్దరు ముగ్గురికి షేర్ అవుతుందంట వీడియో అయితే. ముగ్గు అయిపోయింది, ఎలా ఉందా అని చూసుకుంటున్నాను నేనైతే. ఎలా ఉందండి ముగ్గు? బాగా వచ్చిందా? కామెంట్ చేయండి. ముగ్గు నిజంగానే బాగా వస్తే ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్న ఇంట్లో కూడా వేయాల్సింది. లోపల గుడి దగ్గర అలా అంతా వేయాలి కదా. బోసిగా కనిపిస్తుంది అనిపించింది నించొని చూసేసరికి. మళ్ళీ అలా డాట్స్ పెట్టాను అనమాట ముగ్గుకి. ఓకే కదా, ఇప్పుడు సూపర్గా వచ్చింది. ఇది ఇంట్లో వాళ్ళది నేల అనమాట. గుడి కట్టే దగ్గర అంతా నేలే ఉంది. చక్కగా పెండకాళ్ళ జల్లి సూపర్గా ఉంది. దాని మీద ముగ్గేస్తుంటే బబ్బా నిజంగా ఎంత బాగుందో. మాకు కూడా పెండకాళ్ళ జల్లే అవకాశం ఉంటే ఎంత బాగుండో అనిపించింది. కానీ మాకు అవకాశం లేదు. చూసారా, పెండకలాప్ మీద తెల్లటి ముగ్గు వేసి రంగులు వేస్తే ఎంత నీట్గా వస్తుందో. అసలు వాళ్ళ పాప నాకు హెల్ప్ చేస్తానని చేస్తుంది అనమాట రంగు వేస్తుంటే. ఇంకా ఈవిడ వేరే నాకు అక్క వరుస అవుతుంది. సో ఆవిడ వెనకటి లెక్క చూసారా, 3 గీట్లు ఎలా వస్తున్నాయో అలా గీట్ రావటానికి చాలా ప్రాక్టీస్ ఉండాలండి. ముగ్గేయాలంటే ఏళ్ళు వెనక సైడ్ అయితే కొట్టుకుపోతాయంట నేలకి. నేను ట్రై చేశాను కానీ నాకు రాలేదు. ఇంక దాన్ని వదిలేసాను, నేర్చుకోలేకపోయాను. చూసారు ఆవిడ ఎలా వేస్తుందో, 3 గీట్లు ఎలా వస్తున్నాయో సూపర్గా వస్తున్నాయి కదా. చెప్పాను కదా, దానికోసం ప్రాక్టీస్ ఉండాలి. మనకి రావు. వెనకటోళ్ళు బాగా వేసేవాళ్ళు అట్లా. ఇప్పుడు వాళ్ళు ముగ్గేయటమే కష్టంగా ఉంది. ఇంక ఇవన్నీ ఎక్కడ ట్రై చేస్తారండి. చాలా మందికి ముగ్గు గీటేయటమే రావట్లేదు, చాప్లీసులతో గీసేస్తున్నారు. కానీ ముగ్గే కళ. ఆడపిల్లకు ముఖ్యంగా ముగ్గు వేయటం నేర్చుకోవాలి ఖచ్చితంగా, నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే పండుగలు వచ్చినప్పుడు ఎవరి ముఖం చూసే అంత సీన్ ఉండదు కదా. ముగ్గు అనేది మనమే నేర్చుకుంటే. లేకపోతే అమ్మ నువ్వేస్తావా ఇంటి ముందు, అమ్మ నువ్వేస్తావా ఇంటి ముందు అని వాళ్ళని బ్రతిమిలాడాలి. సో అలా ఏం కాకుండా కొంచెం సేపు ఆ ముగ్గు మీద దృష్టి పెట్టి వేయటం నేర్చుకున్నారనుకోండి, చక్కగా వాళ్ళ మొహాన్ని దన్నినట్టు మనమే వేసుకోవచ్చు. వేరే వాళ్ళని బతిలాడేది ఏంటి. అందుకని ప్రతి ఒక్క అమ్మాయి ముగ్గు వేయటం నేర్చుకోండి. అది నా ఒపీనియన్. అంటే కొంతమందికి ముగ్గులు వేసే తీరిక లేకపోవచ్చు. ఈ జాబులు, చదువులు, ఈ పోటీ ప్రపంచంతో ఉరుకులు పెట్టడమే జీవితం అయిపోయింది. ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకుంటారండి.
అప్పుడంటే ఆడపిల్లలకి చదువులు ఉండే కాదు, పొలం పనికి పంపించేవాళ్ళు సరిగా. మొగుడికి ఉత్తరం ముక్క రాసుకుంటే సరిపోద్దులే అమ్మ, ఇప్పుడు నువ్వు చదివి మాకేమన్నా ఉద్యోగం చేయాలా అనేవాళ్ళు స్కూలుకి పంపివంటి తల్లిదండ్రులు. ఇక అప్పుడు ఇంట్లో ఉన్న కాడి నుంచి ఏం చేస్తాం, ఇలాంటివి నేర్చుకోవడమే కదా శుభ్రంగా. ముగ్గులు నేర్చుకోవటం, ఇక అంతే ఇంట్లో పని, అంట్లు గిన్నెలు, బెండకాల పని, గేదెల పాలు, గడ్డి కొయ్యటం, పొలం వెళ్ళటం, నాట్లు కోతలు, ఇంక వీటితోటే కాలం సరిపోయేది ఆడపిల్లలకి పల్లెటూర్లలో అయితే అప్పట్లో. సో ఏం చేద్దాం, అప్పుడు పేరెంట్స్ అలా ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్ అలా కాదు. పక్క అమ్మాయి చదువుకుందంటే ఈ పిల్లని అంతకంటే మంచి స్కూల్లో చేర్పించాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. సో పోటీ ప్రపంచంతో పాటు ఉరుకులు పెడుతున్నారు జనాలు కూడా. కానీ ఏదేమైనా ఎంత పోటీ ప్రపంచమైనా మళ్ళీ వెనకటి అన్నీ వెలికి తీస్తున్నారు కదా. నాకు అదే అనిపిస్తుందండి. ఇదివరకు మట్టి గురుగులతోటి మేము ఆడుకునే వాళ్ళం చక్కగా, బంకమట్టి తెచ్చుకొని గురుగులు చేసుకొని. ఇప్పుడు ఆ మట్టి గురుగుల్ని ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తున్నారు పిల్లలకి. చూసారు కదా, మేము సరదాగా ఆడుకున్న గురుగులు ఇప్పుడు ప్రాజెక్ట్ అంటున్నారు. నేను అసలు ఒక రోజు ఆశ్చర్యపోయాను, ఇదేం ప్రాజెక్ట్ అమ్మి, మట్టి గురుగులు మేము ఆడుకున్నాం అమ్మి అని చెప్తే, ప్రాజెక్ట్ అమ్మి టీచర్ చెప్పారు అని చెబుతున్నారు. చూసారు కదా, వెనకటి అన్నీ వెలికి తీస్తున్నారు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అవన్నీ ఖచ్చితంగా అవసరానికి వస్తాయి. అందుకనే మీరు వెనకటి ఈ ముగ్గులు అవన్నీ ఎందుకు అనకుండా నేర్చుకోండి ప్రజెంట్ అయితే అన్నీ. ఇంకేంటండి, ఈ ముగ్గు ఎలా వచ్చింది ఒక కామెంట్ చేయండి. పర్లేదు, బాగానే వేస్తాను ముగ్గులు అయితే, నేను అనుకుంటున్నా నాకు నేనైతే బాగానే వేస్తానులే అని. మీరు కూడా చెప్తే ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసి ఇంకా హ్యాపీ. నైట్ టైం కదా, నీట్గా ఉందో లేదో అనుకున్నాను నేనైతే వీడియో, కానీ చాలా క్లారిటీగానే వచ్చింది. ఈ ముగ్గు కూడా కంప్లైంట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. గొర్రె పొడేలు రేపు అమ్మవారికి కోస్తారు కదా, దానికోసమని గొర్రె పొడేలు తీసుకొని వచ్చారనమాట. ఆయన మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి, అంటే మా అత్తయ్య చెల్లెలి కొడుకు. చూసారా అలా చూస్తుందో. ఇంకా పూలు కడతాను, ముగ్గులు ఇటు అయిపోయింది కదా, లోపలికి వచ్చేసి పూలు కడతాను అనమాట. రేపు పెట్టుకొని అలంకారాలు ఉంటాయి కదా లేడీస్కి, చక్కగా పువ్వులు కట్టుకుంటున్నాం ఇంట్లో కూర్చొని అందరం. ఈవిడ ఇందాక చూపి, ఈవిడ మా ఆడబిడ్డ, మీ అందరికి తెలిసిందే కదా. ఆవిడ కొన్ని, నేను కొన్ని, ఒకళ్ళు అందిస్తుంటే కట్టుకుంటున్నాం సరదాగా మాల. ఇప్పటి వాళ్ళకి చాలామందికి మాల కూడా రాదు. ఆవిడే మా చిన్నత్త, వీళ్ళందరూ బంధువులు, పిల్లలు. కళ్ళిళ్ళు అదంతా. గొప్పలమ్మ గుడి తెల్లవారుజామున ఇదైతే. గుడి కొలుపు కొలిసే వాళ్ళందరూ అలా గుడి దగ్గర ఏదేదో చేస్తుంటారు కదా. ఈవిడ మా ఆడపడుచు, అంటే చిన్నత్త వాళ్ళ అమ్మాయి అనమాట. పాలు పొంగిచ్చి నైవేద్యం పెట్టిన అమ్మాయి అనమాట, ఇంటి ఆడపిల్ల కదా. అలా ఇంకా పాలు కట్టెల పొయ్యి మీద పొంగిస్తున్నారు. ఇంకేది నేను తెల్లారిపోయిందనమాట. ఇంకా తెల్లారిపోయాక పూజ వాళ్ళంతా ఇంటి వాళ్ళంతా చేశాక ఇంక నేను కూడా కొబ్బరికాయ తెచ్చేసి ఈ పసుపు కుంకుమ జల్లి ఊదుపులు ముట్టించి కొబ్బరికాయ కొట్టాలి కదా అమ్మవారికి. సో నేను మా ఆడబిడ్డ కూడా తీసుకొచ్చాం అనమాట, అది చేస్తున్నాము ఇంకా మేమైతే. ఆ గాలికి కూడా అసలు చక్కగా ఊదుపుల్లలు ఎంత బాగా వెలిగాయో. అమ్మవారి ఉంటుంది కదా ఏదో ఒక శక్తి, అలా అనమాట. చూసారు కదా గుడిని ఎలా అలంకరించారో. వేటపోతూ తలకాయ ఇక్కడ పెట్టారు అమ్మవారికి నైవేద్యంగా. పాలు పొంగళ్ళు ఇంకన్నీ. ఉప్పలమ్మ కొలుపులు అంటేనే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి తెలుసు. విలేజెస్లో అయితే బాగా తెలుస్తాయి ఇలాంటివన్నీ, సిటీలో కొంచెం తక్కువ. సో ఏది ఏమైనా విలేజ్ అయినా సిటీ అయినా దేవుడు ఎక్కడైనా దేవుడే. మన మూలాలను అస్సలు మర్చిపోవద్దు ఎవరైనా సరే. ఎంత పైకి ఎదిగినా, ఎంత పెద్ద పెద్ద జాబులు చేసి వేరే స్టేట్లో ఉన్నా సరే మన మూలాలను మర్చిపోవద్దు అంటే నా ఒపీనియన్. సారీ అలా చెప్పొద్దు నేను అందరికీ, అది వాళ్ళ ఇష్టం. నాదైతే అయిపోయింది. నేను ఎక్కడ కొట్టినా కొబ్బరికాయ ఒక్క దెబ్బకే వలిగిద్ది, అది నాకు చాలా ఇష్టం. ఒక్క దెబ్బకి అంటే ముందు రౌండ్గా వలిగిద్ది,
అది నాకు చాలా ఇష్టం. చాలామందికి పండిపోయినవి అలాంటివి వస్తుంటాయి. ఫైనల్లీ నా పూజ అయితే అయిపోయింది. పూజ అంటే ఏం లేదులేండి, జస్ట్ పసుపు కుంకుమ చల్లి ఊది పొల్లలు వెలిగించి అలా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. ఇంకా నన్ను నా పిల్లల్ని చల్లంగా చూస్తే చాలు, నా భర్త నన్ను మంచిగా చూసుకొని నా పిల్లలతోటి హ్యాపీగా ఉంటే అంతే చాలు. సో అందరూ రీల్స్ చేస్తుంటావు కదా నువ్వు, ఒకసారి మా ముందే అంటే వేసాను అనమాట. అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అది మా చిన్న పాపతోటి ఏదో అలా ఒక స్టెప్ 2 స్టెప్పులు వేసాను అనమాట. ఎట్లయినా అవుటింగ్ చాలా తక్కువ కదా, నేను ఇంకా ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి అలా వేయలేకపోయాను. ఇది జరిగింది.